హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కాసేపు సుచిత గారి కోసం చూసిన మానస గారు ఇక ఉండబట్టలేక కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుతూ, వదినా అని సుజిత గారి అనుమతి కోసం చూడకుండా పాలు తీసి స్టవ్ మీద పెట్టారు. భారమైన నిశ్శబ్దంలో పొంగుతున్న పాల శబ్దం కూడా భయానకంగా అనిపిస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు మూసుకున్న సుజిత గారు ఎలా వచ్చారు అని గొంతు నిండా చేరిన దుఃఖంతో ప్రశ్నించారు. నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసిన సుజిత గారి ప్రశ్నతో నెమ్మదిగా దగ్గరికి వచ్చారు మానస. అన్నయ్య ఊర్లో లేరని మీ అన్నయ్య చెప్పారు వదిన. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా, అందుకే రాజ్ తీసుకొచ్చాడు. అసలైతే 2 రోజుల నుంచి వద్దామని అనుకుంటున్నాం అంటూ నెమ్మదిగా మానస గారు చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటే ఒంటరితనంలో మగ్గిపోతున్న దుఃఖానికి తోడు దొరికినట్టు ఆవిడ్ని వాటేసుకొని గొల్లుమన్నారు సుజిత. సంవత్సరాలు కరిగిపోయాయి. బిడ్డను పోగొట్టుకున్న ఆవేదన వెనక ఒంటరితనంతో కన్నీళ్లు విడుస్తూ అనాథల్లా మిగిలిపోయారు. తృప్తిగా ఏడవడానికి కూడా తోడు ఒకరుండాలి. సుజిత గారి కోసం నిలబడ్డ మానస గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కిచెన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తున్న జయదేవ్ గారికి ఇప్పుడు మనసు కాస్త తేలిక పడితే కళ్ళు తుడుచుకుని కొడుకు కోసం వెళ్ళిపోయారు. ఎలా వదినా, ఎలా వాడు విషితం చంపగలిగాడు? పుట్టినప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తాకకుండా అపురూపంగా చూసుకునేదాన్ని ఎలా అంత గట్టిగా కొట్టగలిగాడు? మా సంతోషాన్ని మాకు దూరం చేసి అందరికీ ఇలా కన్నీళ్లు మిగిల్చాడు అని ఏడుస్తూనే ప్రశ్నిస్తున్న సుజిత గారికి మానస గారి మౌనమే సమాధానమైంది. రకరకాల పూల తీగలతో పచ్చగా ఉన్న గార్డెన్లు చూస్తూ కొడుకు పక్కన వచ్చి కూర్చున్నారు జయదేవ్. ఎర్రగా ఉన్న తండ్రి కళ్ళను చూస్తూ ఆయన భుజాల చుట్టూ చేతులు వేసిన రాజ్ పెదవుల మీద ఒక సాటిస్ఫైడ్ స్మైల్. ఎప్పుడు కూడా అడగాలనిపిస్తుందా డాడ్ అని వాళ్ళు వచ్చిన కారణం తెలిసి మృదు గాంభీర్యంగా ప్రశ్నించాడు రాజ్. తనంతెదిగిన కొడుకు తన ఆలోచన తెలుసుకొనలేడు వాడైతే కాదుగా. రాజు ప్రశ్నతో శ్వాస భారంగా సాగుతూ ఉంటే గార్డెన్ మొత్తం చూస్తున్న ఆయనకి యోగేందర్ మీద కోపంతో పాటు జాలి కూడా కలుగుతోంది. విషిత లేకపోయినా ఇంకా విషిత జ్ఞాపకాలతోనే బతుకుతున్నాడు. నువ్వు లేకపోతే యోగేందర్కి ఏమీ తోచదురా. నీకు ఉరిశిక్ష పడే వరకు ఎదురు చూస్తాడు. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత ఎగిరి గంతులేస్తాడు, పండగ చేసుకుంటాడు, పార్టీలిస్తాడు. అదంతా క్షణికానందం. ఆ తర్వాత వాడికంతా శూన్యం, బోరు కొట్టేస్తుంది. ఊరి తప్పి కనీసం నువ్వు జైల్లో అయినా ఉంటే నీ మీద పంతంతో మరికొంతకాలం స్ట్రాంగ్గా ఉంటాడు. నీ చావు చూడాలన్న కోరికతో అయినా మొండిగా బ్రతుకుతాడు. మాకు కూడా నువ్వు ప్రాణాలతో ఉన్న తృప్తి మిగులుతుంది. మేమున్నంత వరకు ఇలా అన్నా నిన్ను చూసుకొనివ్వరా అని కన్నీళ్లతో అందిస్తున్న తండ్రిని 2 చేతులతో గట్టిగా చుట్టేసి ఆయన భుజం మీద వాలిన రాజులో తండ్రి నిర్ణయం పట్ల తిరస్కరణ లేదు. అలాగే యోగేందర్ పంతం తెలిసిన రాజులో ఎటువంటి ఆశ కూడా లేదు. గట్టి గట్టిగా ఏడుస్తూనే నిజంగానే కొట్టావా అని మళ్ళీ అడిగారు జయదేవ్. కొడుకు విచక్షణ మరిచిన రాక్షసుల్లా మారతాడని ఆయన ఏమాత్రం అనుకోవటం లేదు. నిజంగా మారిన పరిస్థితి వెనక కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగిన జయదేవ్ గారిని నెమ్మదిగా వదిలి లాంగ్ బ్రీత్తో జరిగిపోయింది వద్దు డాడ్. అప్పటి వరకు తెలీదు నేనంత గట్టిగా కొడతానని, అది టేబుల్ మీద పడి చచ్చిపోతుందని అని చెప్తున్న రాజ్ గొంతులో వైరాగ్యం. కళ్ళు తుడుచుకొని రాజ్ షోల్డర్ తట్టి మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వు అన్నారు స్థిర నిర్ణయంతో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కాఫీ తీసుకుని వచ్చారు సుజిత. దుఃఖం దిగిన మనసుతో ముఖం కాస్త తేలికగా కనిపిస్తూ ఉంటే కాఫీ తీసుకుంటూ మానస గారి గురించి అడిగారు జయదేవ్. విషిత రూమ్కి వెళ్ళిందన్నయ్య అని ఏ భావం లేకుండా చెప్పారు. రాక రాక ఎన్ని సంవత్సరాలకి ఇంటికొస్తే మా అమ్మతోనే కాఫీ పెట్టించారుగా అని టేస్ట్ చేసి దిప్పాడు రాజ్. కోపం చూపించాలని ప్రయత్నించినా ఆవిడ వల్ల కాక మౌనం వహిస్తే, కష్టపడి అమ్మ కాఫీ పెట్టింది, కనీసం మీరు వంట చేసి పెడితే కడుపు నిండా తినిపోతాం. కాఫీతో తరిమేయాలని ఆరాటపడకండి అత్తయ్య అని అప్పుడే వెళ్ళటం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన
ఎక్కిన రాజ్ని వింతగా చూస్తున్నారు సుజిత. త్వరగా స్టార్ట్ చేయండి, డిషెస్ అన్నీ మావయ్య ఫేవరెట్ అయి ఉండాలి అంటూ కొత్తలుళ్ళ ఆర్డర్ వేసి మానస గారి కోసం రాజ్ వెళితే అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేని రాజ్ని ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయారు సుజిత. కోర్టు పార్కింగ్ లో తన యాక్టివా మీద వెయిట్ చేస్తూ కనిపించింది క్యూటీ బేబీ. చూసినా కూడా పట్టనట్టే జీప్ పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ రౌడీ లాయర్ అని ముద్దుగా పిలిచిన క్యూట్ బేబీ పిలుపుతో చుట్టూ చూస్తూ పళ్ళు బిగించాడు అభి. దగ్గరికి వచ్చి సారీ, పబ్లిక్ ప్లేస్, బట్ నీకు ఇంతకు మించి వేరే పేరు సూట్ అవడం లేదు అని క్యూటీ చెవులు పట్టుకుంటే నా టైం వేస్ట్ చేసామంటే గొయ్యి తీసి పూడ్చి పెడతా, ఎందుకొచ్చావు అని సీరియస్ గా అడుగుతూ ఉంటే నా హార్ట్ వేస్ట్ అయిపోతుంది అంది సాడ్ ఫేస్ తో. అర్థం కాని క్యూటీ బేబీ గారాలకి నెత్తి మీద ఒక్కటి ముట్టి సరిగ్గా చెప్పు అని కసిరాడు అభి. కొట్టిన దానికి కోపంతో మూతి బిగించి కంటిన్యూస్ గా నేను హార్ట్లు పంపుతూనే ఉన్నా, బట్ నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి వేస్ట్ చేస్తున్నావు అని కంప్లైంట్ చేస్తూ ఉంటే నీకు పిచ్చి తగ్గదా, తిన్నగా ఏది మాట్లాడవా అని మళ్ళీ కొట్టడానికి ఎత్తిన చేతిని టక్కున పట్టుకొని నొప్పి అంటూ ఏడుపు మొహం పెట్టింది క్యూటీ. ఇరిటేట్ చేయకు అని అభి వాయిస్ రేస్ చేస్తూ ఉంటే రెడ్ వెల్వెట్ హాట్ కేక్ అంటూ స్ట్రైట్ గా పాయింట్కి వచ్చింది. కేక్ కోసం వచ్చిన తిప్పలు సేమ్ ఇరిటేటెడ్ ఫేస్ తో క్యూటీ బేబీ హ్యాండ్ పట్టుకుని తన రూమ్ కి లాక్కు వచ్చాడు. లాయర్స్ ఆఫ్ స్పీడ్ కి అండ్ ఫేస్ లోని వేడికి మున్ని దడుచుకుని బయటకు వెళ్ళిపోతే క్యూట్ బేబీని చైర్లో తోసి ఫ్రిడ్జ్ లో ఉన్న కేక్ తన ముందు టేబుల్ మీద పడేశాడు. 6 అడుగుల లాయర్స్ ఆఫ్ స్పీడ్ కి పరిగెత్తి అలసిపోయిన రొప్పుతోనే ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దామా అని ఎక్సైట్ అవుతూ ఉంటే ఆ మాట పూర్తి కాకముందే చేతి నిండుగా తీసుకున్న కేక్ పీస్ క్యూటీ బేబీ నోట్లోకి తోసి ఎంజాయ్ యువర్ కేక్, కంప్లీట్ చేయకుండా కదిరావో కాళ్ళు విరుగుతాయి అని ఆర్డర్ వేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఫైల్స్ తో వెళ్ళిపోయాడు అభి. దిష్టి బొమ్మల గుడ్లు బయటకు తోసి నోట్లో కేక్ పీస్తో అభిని చూస్తూ గుమ్మానికి కళ్ళతికించింది క్యూటీ బేబీ. అభి వెళ్ళాక లోపలికి వచ్చిన మున్ని నవ్వుతూ సైడ్ చైర్లో కూర్చుంది క్యూటీ బేబీ పొజిషన్ కి. నోట్లో కేక్ ని చేతిలోకి తీసుకొని నా రౌడీ బేబీ ఏం చెప్పాడు అని ఇంకా క్లారిటీ రాని కన్ఫ్యూజన్ తో అడిగితే కేక్ కంప్లీట్ చేయమన్నారు అని అర్థమయ్యేలా వివరంగా చెప్పింది మున్ని. 1.5 kg రెడ్ వెల్వెట్ కేక్ క్రీమ్లెస్ అయినా సింగిల్ గా ఫినిష్ చేయమంటే నార్మల్ విషయం కాదు. ఏడుపు ఒక్కటే తక్కువ క్యూటీ బేబీకి. సింగిల్ గా ఎంత స్వీట్ అంటే కష్టం మేడం, హాట్ స్నాక్స్ ఏమైనా ఆర్డర్ చేయనా అని జాలి పడుతూ డౌట్ గా అడిగింది మున్ని. అభి నోట్లోకి తోయగా చేతిలో పట్టుకున్న పెద్ద కేక్ పీస్ చిన్న చిన్నగా బైట్ చేస్తూ నా రౌడీ బేబీకి నేనంటే చాలా ఎక్కువ లవ్, బట్ హ్యాండిల్ చేయగలనా అని మాడిపోయిన సాడ్ ఫేస్ తోనే గట్టిగా నిట్టూర్చి హాట్ కాంబినేషన్ లేకపోతే నా రౌడీ బేబీ హాట్ అండ్ స్వీట్ ఆర్డర్ కంప్లీట్ చేయడం కష్టం, సో ఫ్యాట్లెస్ పాప్కార్న్ బట్ చీజ్ ఫ్లేవర్, ఐ లవ్ చీజ్ ఫ్లేవర్, 2 ఫ్యామిలీ ప్యాక్స్ ఆర్డర్ చేయి అని ఇన్నోసెంట్ ఫేస్ తో చెప్తున్న క్యూటీ బేబీని వింతగా చూస్తూ బయటకు వచ్చిన మున్ని తల విదిల్చుకొని పాప్కార్న్ ఆర్డర్ పెట్టింది. 2.5 గంటల తర్వాత పనమ్మాయితో కలిసి వంట పూర్తి చేసిన సుజిత గారు అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తూ ఉంటే భర్త గుర్తుకొచ్చారు. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకి ఇష్టమైన వంటలతో డైనింగ్ టేబుల్ నిండుగా కనిపిస్తుంది. కానీ యోగేందర్ లేరు అని తలుచుకొని కన్నీళ్లు పెడుతున్న సుజిత గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకి ఇష్టమైన వంటలన్నీ ఒకే రోజు చేయడం మనసుకే కాదు శరీరానికి కూడా అంతే కష్టంగా అనిపించింది. అయినా కూడా నోరు తెరిచి అడిగిన రాజ్ కోసం ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం తిండి కూడా పెట్టకుండా పంపకూడదన్న ఇంగితంతో చేశారు. రాజ్ లోపలికి వెళ్ళిపోయాక కేసు గురించి సుజిత గారితో మాట్లాడారు జయదేవ్. మానస గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వేడుకోలు జయదేవ్ గారి నుంచి వింటున్న సుజిత గారు ముందు బాధపడి కన్నీళ్లు పెట్టుకొని ఇందుకోసమే ఎన్ని రోజులు మీ పంతాన్ని వదిలి ఇంటికి వచ్చారా అన్నయ్య, ఆయన జైల్లో ఉన్న విషయం వదినకి తెలియదని ఇప్పుడు అర్థమవుతోంది. మీ అవసరం కోసం మళ్ళీ చెల్లి అని అనుబంధం కలుపుతున్నారు. మీ మగవాళ్ళందరికీ ఆ భగవంతుడు ఎందుకింత రాతి గుండె పెట్టాడో నాకు అర్థం కావటం లేదు అని కటువుగా అంటున్న సుజిత గారి మాటలకి జయదేవ్ గారి మొహం పాలిపోయింది. యోగేంద్ర మీద కోపంతో ఎన్ని రోజులు దూరంగా ఉండడం తన తప్పే. అయితే కన్న కొడుకు చావు కోరి
కత్తి దూతుల ఆ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వస్తారు? ఇంకా విషిత మరణం కావాలని చేయకపోయినా కారణం తన కొడుకు. మరో రకంగా చెప్పాలంటే ఫేస్ చేయలేకపోతున్నారు జయదేవ్ గారు. పోయిన నా కూతురు ప్రాణం కోసం మీ కొడుకు ప్రాణం పోవాలని నేను అనుకోవటం లేదన్నయ్య. ఆ భగవంతుడు నిర్ణయించిన శిక్ష కన్నా నేనేమి గొప్పగా శిక్షించలేను. రాజ్ చేసిన తప్పుకు మేం ప్రతిరోజు పెట్టుకుంటున్న కన్నీళ్లకి మీరు కూడా ఆ శిక్ష అనుభవిస్తున్నారు. కేస్ వాపస్ తీసుకోవడానికి ఆయన మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. ఆ విషయంలో నేనేమీ చేయలేను. రాక రాక ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇంటికొచ్చారు. సంతోషంగా మిమ్మల్ని అంగీకరించలేకపోయినా ఉన్న ప్రశాంతతను చెడగొట్టకుండా భోజనం చేసి బయలుదేరండి అన్నయ్య అని చేతులు జోడించిన సుజిత గారి నిర్ణయంతో మిగిలిన నిరాశలో గార్డెన్లోనే ఉండిపోయారు జయదేవ్. పనమ్మాయి పిలవడంతో ఇప్పుడు లోపలికొచ్చారు. మీరు కూర్చోండి అన్నయ్య, వాళ్ళు ఇంకా పైనే ఉన్నారు, వెళ్ళి పిలుచుకొనొస్తాను అంటూ పైకి వచ్చిన సుజిత గారికి బెడ్ మీద స్పృహ లేని స్థితిలో కనిపించారు మానస. ఆ పక్కనే ఓపెన్ చేసి కనిపిస్తున్న మ్యారేజ్ ఆల్బమ్ చూస్తూ ఏం జరిగిందో ఊహించగలిగిన సుజిత గారిలో కంగారు లేదు, కన్నీళ్లు తప్ప. తల్లి గుండె కదా, ఆ తల్లి గుండె శోకం కూడా అర్థం చేసుకోగలదు. కిచెన్లో బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు అని ముక్తసరిగా రాజ్ ఇచ్చిన క్లారిటీకి చాలా కోపంగా చూశారు సుజిత. చిన్న స్మైల్తో భోజనం పెట్టే పంపుతారు కదా అనేసరికి ఇక భరించలేని బాబు వెటకారానికి కంట్రోల్ లూజ్ అయిన సుజిత గారు, బుద్ధుందా నీకు? ఇంకా ఎప్పటికి తెలుసుకుంటావు? మా కన్నీళ్లు నీకు నవ్వు తెప్పిస్తున్నాయా? నీ ఆవేశం, నీ బుద్ధి లేనితనం నా బిడ్డ ప్రాణాలు తీసింది. ఈరోజు ఇంతమందిని ఏడిపిస్తోంది. అయినా నువ్వు కొంచెం కూడా మారలేదు. ఎందుకు ఇంత విడిసిపాటు నీకు అని చివాట్లు పెడుతూ ఉంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సైలెంట్గా నిల్చున్నాడు రాజ్. ఎంతసేపు తిట్టారో, అలా తిడుతూ ఎంత బరువు దించుకున్నారో తెలీదు. అలసిపోయి ఆయాసానికి వచ్చి బెడ్ చివర కూలబడితే దున్నపోతు మీద వర్షం అన్న చందాన సైలెంట్గా ఉన్నాడు రాజ్. అలుపు తీర్చుకుంటూ ఏ ఫీలింగ్ లేని రాజు మొహం చూసిన సుజిత గారికి కోపం తారస్థాయికి చేరి చివాళ్ళ లేచొచ్చి చంపలు వాయిస్తూ, ఇంకా ఒక్క క్షణం నువ్వు కళ్ళ ముందే ఉంటే నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. పో, ఇక్కడి నుంచి బయటకు పో, మా అందరి నుంచి దూరంగా పో, మాకు ఈ కాస్త ప్రశాంతతైన మిగుల్చు అని అరుస్తూ ఉంటే రిలాక్స్గా బయటకు వచ్చేశాడు రాజ్. స్టెప్స్ దగ్గర ఉన్నారు జయదేవ్ గారు. ఎంతసేపటికి కిందకి రాని వాళ్ళ కోసం పైకి వచ్చిన ఆయన సుజిత గారి గొంతు వింటూ అక్కడే నిలబడిపోయారు. కంటికి కనిపించని గాలి మనిషికి ప్రాణాధారమైతే గుండెల్లో గూడు కట్టిన దుఃఖం కంటికి కనిపించకుండానే నిలువెల్లా మనిషి ప్రాణం తీసేస్తుంది. ఆ ఆవేదన దూరం చేయడం అసాధ్యం, కానీ ఆ గుండె దుఃఖాన్ని కరిగించడం కొంతమందికి సాధ్యం. తనకు మించి ఎదిగిన కొడుకుని దగ్గరికి వచ్చే వరకు అలా చూస్తూ ఉండిపోయారు జయదేవ్. చత్వారం కోసమే స్పెట్స్ రాసింది, సైట్ కొట్ట ఆపి పెట్టుకుంటారా అన్నాడు విసుగ్గా. సుదీర్ఘమైన శ్వాసతో ఎప్పటిలా ఏ భావం లేని కొడుకు షోల్డర్ ప్రెస్ చేసి, అమ్మని తీసుకుని వస్తాను అంటూ జయదేవ్ గారు స్పెక్స్ పెట్టుకుని విషిత రూమ్కి వెళ్తూ ఉంటే రాజ్ కిందకి వచ్చేశాడు. తన ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవడంతో బయటకు వచ్చిన అభిని వెనక నుంచి ఆపోజిట్ లాయర్ పిలవడంతో ఆగి నిలబడ్డాడు. ఏంటి సార్, మళ్ళీ వార్నింగ్ ఇవ్వడానికి పిలిచారా అని తనకు మించి వయసులోనూ అనుభవంలోనూ సీనియారిటీ ఉన్న లాయర్ని రెస్పెక్ట్తో ప్రశ్నించాడు అభి. నా జూనియర్గా ఈ కేసు నువ్వు గెలిస్తే చూడాలనుంది, బట్ నో డౌట్ ఇది నేనే గెలుస్తాను అని పాజిటివ్ వేలో రెస్పాండ్ అయిన ఆ లాయర్, ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. చాలా రిలాక్స్గా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశావు. ఇదే స్పీడ్తో కంటిన్యూ అయితే మాత్రం నేను ప్రాబ్లంలో పడతాను అని అంటుంటే అంతరాలలో లాక్ చేసిన క్యూటీ రూపం కళ్ళ ముందు కదిలింది. ఇడియట్, డర్టీ గర్ల్, నాకు తెలియకుండానే నన్ను డిస్టర్బ్ చేస్తోంది అనుకుంటున్న అభి పెదవుల మీద చిన్న స్మైల్. ఇలా బాగున్నావు, కంటిన్యూ చేయి, బట్ ఈ కేస్ విక్టరీతో నా రిటైర్మెంట్ అనౌన్స్ చేసుకుంటున్నాను. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే నేను సాలిడ్గా ప్రిపేర్ అవుతాను అంటున్న లాయర్తో మాట్లాడుతూనే కారిడార్ చివరి వరకు వచ్చి సెలవు తీసుకున్న తనకు రూమ్కి వచ్చేసరికి భుక్తాయాసంతో పొట్ట పట్టుకొని కనిపించింది క్యూటీ బేబీ. తన వర్క్ షెడ్యూల్ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది అనుకున్న ఆలోచన తిప్పి కొట్టిన క్యూటీ బేబీ మంకుతనానికి సీరియస్గా మున్నిని చూస్తే,
నేను చెప్పాను సార్. మేడం ఆగలేదు. పాప్‌కార్న్ తెప్పించుకొని మరీ ఫినిష్ చేశారు. అంది సిన్సియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో. గెట్ ఔట్! అని అరవడంతో మున్ని బయటకి పారిపోతే అదే అరుపుకి కుర్చీలో కూర్చొని టేబుల్ మీద అడ్డం పడి అప్పటి వరకు తినేసాను అన్న విన్నింగ్ ఫీల్‌తో నవ్వుతున్న క్యూటీ బేబీ నెమ్మదిగా లేచి నిలబడింది. ఎర్రబడ్డ మొహంతో ఒక్కో అడుగు అభి ముందుకు వేస్తూ ఉంటే టేబుల్ సైడ్‌కి తీసుకొని ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్న క్యూటీ బేబీలో నెమ్మదిగా వణుకు స్టార్ట్ అయింది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి జయదేవ్ గారికి వస్తున్నా అంకుల్ అని చెప్తే క్యూటీని కూడా తీసుకునిరా అని ఒక్కటే మాటగా చెప్పి కాల్ కట్ చేశారు ఆయన. ఇది ఇక్కడ ఉందని అంకుల్‌కి ఎలా తెలుసు అని డౌట్ ప్లస్ ఆశ్చర్యంతో క్యూటీ బేబీని అనుమానంగా చూస్తూ ఉంటే వాట్ హ్యాపెన్ నోడి బేబీ అని ఇన్నసెంట్ ఫేస్‌తో అడిగింది క్యూటీ. రాజ్‌కి ఫోన్ చేశావా అని సీరియస్‌గా అడిగిన లాయర్ సాబ్‌కి అవును అని బెదురు కళ్ళతో ఆన్సర్ ఇవ్వడమే పళ్ళు పటపటలాడిస్తూ లాక్కెళ్ళి జీప్‌లో పడేసి యోగేందర్ ఇంటి ముందు బ్రేక్ వేశాడు అభి. జీప్ దిగి ఇంటిని చూస్తూ ఎక్కడికొచ్చారు రౌడీ బేబీ అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతూ ఉంటే చెప్తే కానీ రావా అని గయ్యమన్న అభి కోపానికి తన క్యూరియాసిటీ కట్టిపెట్టి బుద్ధిగా ఫాలో అయింది క్యూటీ బేబీ. మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మీరు నాతో రండి సార్ అని సెల్ ఓపెన్ చేసిన కానిస్టేబుల్ ని ఫాలో అవుతున్న యోగేందర్ ఆలోచనకు అది సుజిత అని తెలుసు. ఇంట్లో ఉన్నంత వరకు తన కోపానికి తన పనుల వల్ల ఒక్క రోజు కూడా ప్రశాంతంగా లేదు. ఇప్పుడు ఎక్కడ వరకు రాకపోతే ఏమైంది అన్న ఆలోచనతోనే వచ్చిన యోగేందర్కి రాజ్ కనిపించి బీపీ రేస్ అయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ ఆవేశంగా మీదకి పోతున్న యోగేందర్కి నడుం పట్టుకుని ఆపుతూ అడ్డుగా నిలబడ్డాడు కానిస్టేబుల్. సార్, మీరు ఆవేశపడి ఏదైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది. దయచేసి ప్రశాంతంగా ఉండండి అని చిన్న గొంతుతో హెచ్చరిస్తూ ఉంటే వీడితో మాట్లాడాల్సింది ఏమీ లేదు. నన్ను నా సెల్కి తీసుకుపో అని పళ్ళు బిగించిన యోగేందర్ని చిటిక వేసి పిలిచి ఇంటి నుంచి తెచ్చిన క్యారియర్ ఇంకా తను స్పెషల్గా పట్టుకొచ్చిన కేక్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టాడు రాజ్. ఈ పొగరే ఈ పొగరకే నిన్ను భరించలేకపోతున్నాను. ఇక్కడే ఇప్పుడే నేను చంపేస్తా అంటూ రాజు వ్యక్తి దూసుకొచ్చిన యోగేందర్ని ఒడిసి పట్టుకుని కంగారుగా వస్తున్న కానిస్టేబుల్ కి బయటకు వెళ్ళమని చూపుడు వేలుతోనే ఆర్డర్ వేసిన అయ్యగారి చిన్న సైగకే కానిస్టేబుల్ సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతే అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావురా అని మండి పడిపోతున్నారు యోగేందర్. ఎంతైనా నేటి తర రైతు కదా, బలంగా దిట్టంగా ఉంటారు యోగేందర్. అందుకే ఇప్పుడు మామతో పెనుగులాడి మరీ బలంగా ముందుకు తోసేసరికి వయస్సు వేడిలో రాజ్ బలానికి రేగిలిపోతున్నారు యోగేందర్. ఈ పొగర ఈ బలిపే నచ్చి మెచ్చి 3 సంవత్సరాలు వెంటపడి మరీ పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకున్నా అంటుంటే నీకు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలంటే కష్టం మావయ్య. కామ్గా వచ్చి కేక్ కట్ చే, నీ బర్త్డే సెలబ్రేట్ చేసిన గ్రేట్నెస్ తో వెళ్ళిపోతాను అని తన స్పెషల్ యాటిట్యూడ్ తో పొగరుగా ఆర్డర్ వేశాడు బాబు. అసలే నిప్పుల కింద కోతిలా ఎగిరి పడుతూ ఉన్న యోగేందర్ రాజ్ ఆఫర్ చేస్తున్న చాక్ తీసుకుని అయ్యగారి మీద కసి మొత్తం ఆ కేక్ మీద చూపించి ఆ ప్లేస్ మొత్తం చల్లా చెదురుగా విసిరేసి ఇదే విధంగా నేను చంపిన రోజే నేను హ్యాపీగా ఉంటాను అని వెళ్ళిపోతూ ఉంటే ఆ రూమ్ స్టెప్ దాటుతున్న ఆయన ముక్కుకి గుమాలిస్తూ తాకింది సుజిత గారి వంటల సువాసన. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసిన యోగేందర్ అనుమానం నిజం చేస్తూ హాట్ ప్యాక్ లోని వెరైటీస్ అన్ని ఓపెన్ చేసి పెడుతున్నాడు రాజ్. సంవత్సరాల సహచర్యం ఆ మాత్రం తెలీదా భార్య చేతి వంట వాసన. అసలు నువ్వు మనిషివేనా? నీ కపట బుద్ధి తెలియని అమ్మాయికిరాలురా నా భార్య, తనని కూడా మోసం చేస్తున్నావా అంటూ మీదకి వచ్చిన యోగేందర్ని మళ్ళీ వెనక్కి తోసి సైడ్ స్మైల్ తో కూర్చున్న రాజ్. బెంగళూరుకే ఫేమస్ అయిన బేగన్ బిర్యానీ బెంగళూరు మొత్తం తిరిగేసిన అత్తయ్య చేతి రుచి ఖచ్చితంగా దొరకదు. నీ కోసమే స్పెషల్ గా చేసింది. ఫ్యామిలీతో సైలెంట్ గా నీ ఇంట్లో తింటే నీకెలా తెలుస్తుంది? నేను ఊరిస్తూ నీ భార్య చేతి బిర్యానీ నీ ముందు తింటేనే కదా కిక్ వచ్చేది అని ఉడికిస్తూ వేడి వేడి వంకాయ బిర్యానీ వంకర నవ్వుతో తినడం స్టార్ట్ చేశాడు రాజ్. మరి రాజ్ ఇలా యోగేంద్రను రెచ్చగొట్టి పుట్టినరోజు నాడు భార్య చేతి వంట కడుపు నిండా తినేలా చేస్తాడా? యోగేంద్ర కడుపు నింపడంతో పాటు అతని మనసును కూడా సంతోషంతో నింపగలుగుతాడా? కానీ అది ఎలా? యోగేంద్ర కోరుకున్నట్టుగా తన ప్రాణాన్ని బహుమతిగా ఇచ్చా యామిని సహస్రను కలుసుకుంటుందా? కలుసుకుని ఏం చేయబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై ఫ్రెండ్స్.